మనుషుల సంభోగం వల్ల ఈ జన్మెత్తిన వాళ్ళు ఎవరు కూడా ఇట్లాంటి మాట మాట్లాడతారని నేనైతే అనుకోవట్లేదు సార్. కేవలం ఒక్క వేశ్యల రాజధాని సింపుల్ గా అనగలేడు, కానీ దాని ఎఫెక్ట్ ఆంధ్ర రాష్ట్ర మహిళల మీద ఏ స్థాయిలో పడిద్ది అంటే, రేపొద్దున అమరావతి పరిసర ప్రాంతాల్లో ఆడపిల్లలకు సంబంధాలు రావాలన్నా సరే మీ ప్రాంతాల్లో వేశ్యలు ఎక్కువ అంట, మీరు ఈ వేశ్యలు ఉంటారంట, నువ్వు వేశ్య వృత్తి చేసావా ఇంకేమైనా వృత్తి చేస్తావని అడిగే సిచ్యువేషన్ ఉంది సార్ ఇవాళ ఆడపిల్లల్ని. రాష్ట్ర నలుమూలల నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రతి పెద్ద పెద్ద కాలేజెస్ లో రాష్ట్ర నలుమూలల నుంచి చదువుకోవడానికి మా పిల్లల్ని అక్కడికే పంపిస్తున్నాము. ఇవాళ మా పిల్లల్ని అక్కడ చదువుకొని వచ్చాం మేము అమరావతిలో అని చెప్పేసి అంటే, వీళ్ళు మాట్లాడినటువంటి ఈ మాటల వల్ల, వీళ్ళు వేసినటువంటి ఈ నిందల వల్ల పక్క రాష్ట్రాల్లో కానీ లేదంటే రాష్ట్రంలో మిగతా జిల్లాల్లో కానివ్వండి మా పిల్లల భవిష్యత్తు మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుద్ది సార్? అసలు వేశ్యలు అంత తేలిగ్గా మాట్లాడేస్తున్నారు. అసలు వేశ్య అనే పదం, వ్యభిచారం అనే పదాన్ని వాడొద్దు అని చెప్పేసి నూతన చట్టాలు చెప్తూ ఉంటే, ఒక ఎనలిస్ట్ ముసుగులో, ఒక జర్నలిస్టుల ముసుగులో ఉన్నటువంటి ఈ గాడిద కొడుకులు మాట్లాడిన మాటలేంటి సార్? అసలు మామూలుగా రాజధాని అమరావతిని ప్రజలే ఆమోదించి, జగన్మోహన్ రెడ్డి గతంలో అమరావతిని వ్యతిరేకించాడు కాబట్టి అతన్ని ఓడించి ఆ కూటమికి ఇవాళ పట్టం కట్టారు. జర్నలిస్ట్ ముసుగులో ఉన్న గాడిద కొడుకు ఎవడైనా ఏం మాట్లాడాలి? ప్రజలు ఏమి ఇచ్చారో తీర్పుని దాన్ని అనలిస్ట్ గా అక్కడ అనాలిసిస్ చేసి చెప్పాలి. అది కాకుండా నీ అంతటి నువ్వుగా ప్రజలు ఇచ్చిన నిర్ణయాన్ని వ్యతిరేకించి నువ్వు అక్కడ అనలిస్ట్ పేరుతో కూర్చొని వేసల రాజధాని అంటానికి నువ్వు అసలు మనుషులకే పుట్టావా లేదా జంతువులకే పుట్టావా? అసలు నిన్ను అనలిస్ట్ గా కూర్చోబెట్టుకున్నాడు గాడిదలు ఎవరో, ఏ ఛానల్ అది నాకు అర్థం కావట్లేదు. పైగా ఆ ఛానల్ ఒక మహిళా నాయకురాలు నడుపుతున్నటువంటి ఛానల్, ఆ ఓనర్ ఒక మహిళ. ఆ మహాతల్లి ఇప్పటి వరకు బయటకు వచ్చి ఇది తప్పు జరిగింది, మా ఛానల్లో మాకు తెలియకుండా టెలికాస్ట్ జరిగింది, దీనికి మేము బాధ్యత వహిస్తున్నాం, మరొకసారి ఇలా జరగకుండా చూసుకుంటాము, అతని మీద తగినటువంటి చర్యలు తీసుకోవడానికి మేము కూడా సహకరిస్తామని చెప్పేసి ఇప్పటి వరకు కూడా ఆ మహాసాధ్యం బయటకు వచ్చి మాట్లాడకపోవడం, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా వేసలుగా చిత్రీకరించి రాజధాని అంటే అమరావతి ఓన్లీ అమరావతి పరిసర ప్రాంతాలకే అవుతుందా? మొత్తం ఆంధ్రప్రదేశ్ కి రాజధాని అమరావతి అంటే అమరావతిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా వీళ్ళ దృష్టిలో వేసలా? ఆ అమరావతి ప్రాంతంలో వైసీపీకి ఓట్లు వేసినటువంటి మహిళలకి, పురుషులకి అందరికీ మిమ్మల్ని ఒకటే క్వశ్చన్ చేస్తున్నాము, మీరు ఏ వృత్తి చేస్తున్నారో మాకు తెలియదు, కానీ మీ మూలంగా మీరు వేసినటువంటి ఓట్లు ఏవైతే 40% ఓటు బ్యాంక్ ఉందో మాకు ఇంకా అని చెప్పుకుంటున్నటువంటి వైసీపీ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ మానస పుత్రికైనటువంటి ఛానల్ ఇవాళ మమ్మల్ని అందరినీ కూడా వేశ్యలుగా చిత్రీకరించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి. అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రతిపక్ష నాయకుల యొక్క భార్యలు, వాళ్ళ పుట్టుకలు, వాళ్ళ బిడ్డలు, వీటి గురించి మాత్రమే పరిపాలన చేశారు, వీటి గురించి మాత్రమే మాట్లాడారు. వాళ్ళ అధికారం పోయాక ఏకంగా మమ్మల్ని మొత్తాన్ని కూడా వేషాలను చేసి మాట్లాడుతూ ఉన్నారంటే నిజంగా వైసీపీకి ఓట్లేసినటువంటి మహిళా లోకం సిగ్గుపడాల్సిన సిచ్యువేషన్. అట్లాంటి నాయకులకి మీరు ఇంకా ఆదరిస్తున్నందుకు, అట్లాంటి వాళ్ళకు మీరు ఇంకా ఓట్లేస్తున్నందుకు కూడా నిజంగానే సిగ్గుపడండి. నేను చెప్తున్నాను ఈ సంఘటన సాక్షిగా కూడా ఈ విషయాన్ని ఇంత తేలిగ్గా వదలకూడదు. రాష్ట్ర ప్రజలందరినీ కూడా వేసలుగా చిత్రీకరించే ప్రయత్నం ఈ వైసీపీ చేసింది కాబట్టి ఇది అంత తేలిగ్గా వదలాల్సిన ఇష్యూ కానే కాదు అరుణ. ఇది రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ మీద చర్యలు తీసుకునేంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉద్యమించాల్సిన ఇష్యూ ఇది. నో డౌట్, ఇందులో రెండో మాటే లేదు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉద్యమించాల్సిన అంశం ఇది. యా, వీళ్ళ మీద అమరావతి ప్రాంతంలో వీళ్ళు ఓట్లు ఆడడానికి వెళ్ళినప్పుడు ఎవరిని అడుగుతారు? ఓట్లు మిమ్మల్ని వేసేలుగా చిత్రీకరించాం మేము, మాకు ఓట్లు అయిందని అడుగుతారు. రేపొద్దున 2029 ఎలక్షన్ కి వెళ్ళి వీళ్ళంతా మీరు అందరూ చెప్పులు పట్టుకుని రెడీగా ఉన్నాడు గడపల దగ్గర, వస్తే చెప్పులతో మాట అంటే అంతలా వాళ్ళ మీద గుట్టు వెళ్ళిపోయాడే ఈ గోరంట్ల మాధవ్ ఇట్లాంటి బ్యాచ్ అంతా. ఇప్పుడు వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు సార్? మొత్తం రాష్ట్రం అందరినీ వేషాలు చేశారు వైసీపీ వాళ్ళంతా కలిసి. అదే ప్రాంతంలో రోజా లాంటి వాళ్ళు, విడుదల రజనీ లాంటి వాళ్ళందరూ గెస్ట్ హౌస్ ఏర్పాటు చేసుకుని ఇన్ని సంవత్సరాలు ఉన్నారు కదా. అదే ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి బయట లోపల ఏం జరుగుతుందో కూడా తెలియనంత పెద్ద పెద్ద బ్యారికేడ్ల స్థాయిలో కట్టుకుని ఉంటున్నారు కదా. లోపల వాళ్ళ భార్య ఏం చేస్తుంది, ఆయన ఏం చేస్తున్నాడు, ఈ మహిళా నాయకురాలంతా ఏం చేశారు సార్ ఇన్ని రోజులు? 5 సంవత్సరాల పాటు వాళ్ళు ఏం చేస్తే ఇవాళ అది ఇప్పుడు ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేశారు. అరుణ్ గారు ఒక్క మాట, ఇది ఎంత సీరియస్ ఇష్యూ అనేది ఒకటి మాట్లాడాలి మనం. ఇది జరిగి దాదాపు 36 గంటలు అవుతుంటే ఎందుకు ఇంత